అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, బిజినెస్లో అంటే ఎవరైనా కూడా అంటే జనరేషన్స్ కూడా ఫాలో అవుతూ ఒక బిజినెస్ని కంటిన్యూ చేయాలి, ఇంకా నేను చేస్తున్నాను నెక్స్ట్ నా పిల్లలు అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఈ బిజినెస్ మీద రన్ అవ్వాలి అన్న ఆలోచనలో ఉన్న ఎవరికైనా కూడా అలాంటి ఒక బిజినెస్ని నేను చేయాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఇచ్చే బిజినెస్ ఐడియా ఏంటి మేడం? జనరేషన్ బిజినెస్. సో తరతరాలుగా మనం ఏదైతే స్థాపిస్తామో బిజినెస్ తరతరాలుగా చెయ్యొచ్చు, చేసే అవకాశం ఉందా అనేది స్కోప్ ఉంటుందా, మళ్ళీ ఫ్యూచర్ ఎలా తీసుకెళ్ళచ్చు మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ అంటే ఒక బిజినెస్ అయితే ఖచ్చితంగా ఉంది సిరి గారు. సో ఆ బేసిక్ అన్నమాట. అంటే ఎవరికైనా సరే బేసిక్ నీడ్స్ చెప్పండి మీరు. ఫుడ్ క్లోత్ షెల్టర్, రైట్? ఫుడ్ క్లోత్ షెల్టర్, ఇంకొకటి మర్చిపోయాము, వాటర్. సో వాటర్ అనేది ఖచ్చితంగా అవసరం, అది కూడా మినరల్స్ తో కూడిన వాటర్. తర్వాత వచ్చేసి మనకు pH లెవెల్ కానివ్వండి, ఇంకా ఇతరలు ఇప్పుడు జస్ట్ ఏదైతే మినరల్ వాటర్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నామో వీటి డిమాండ్ ఇంకా రోజు రోజుకి చాలా పెరుగుతుంది. సో ఈ బిజినెస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా జనరేషన్ టు జనరేషన్ మీరు నడిపించవచ్చు. మరి జనరేషన్ టు జనరేషన్ అంటే వాటర్ ప్లాంట్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, రకరకాలుగా లేబుల్స్ కానివ్వండి చూస్తున్నాము. మరి మనం కొత్తగా స్టార్ట్ చేస్తే నడుస్తుందా బిజినెస్ అంటే? డెఫినెట్గా నడుస్తుంది. ఎందుకంటే ఒక ప్లాంట్ ఒక్క చోట ఉందంటే అక్కడికే ఆగిపోదు ప్రపంచం. సో ఎక్కడ అయినా కూడా కొత్త ఏరియాస్ కానివ్వండి బిల్డప్ అవ్వడం, రిక్వైర్మెంట్ కానివ్వండి, అండ్ నీడ్ కానివ్వండి, అండ్ డిమాండ్ ఆఫ్ ది ప్రోడక్ట్ కానివ్వండి ఖచ్చితంగా పెరుగుతుంది అనమాట. సో వీటి త్రూనే మీరు మీ బిజినెస్ అనేది చాలా చక్కగా తీసుకెళ్ళచ్చు. వాటర్ బాటిల్ బిజినెస్ అనేది ఇది 2-3 వేస్లో చేసుకోవచ్చు సిరి గారు. సో జస్ట్ వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నారా, లేకపోతే లేబలింగ్ చేసుకుంటున్నారా, లేకపోతే కంప్లీట్ వాటర్ బాటిల్ ఫిల్ చేసి అమ్ముతున్నారా అనేది 3 సెటప్ మైండ్స్తో మనం వెళ్ళొచ్చు. సో లేబలింగ్ చేస్తున్నారు అంటే ఒక సెక్టర్ అన్నమాట. సో కంప్లీట్ గా ఒక వాటర్ బాటిల్ విత్ లేబుల్ అండ్ బాటిల్ తో సహా మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్ముతున్నాము అంటే పర్ బాక్స్ మీద అంటే ఒక బాక్స్ కి ఒక 12 బాటిల్స్ ఉంటాయి అన్నమాట. సో వీటి త్రూ మీకు 55 రూపీస్ సంథింగ్ పడుతుంది మనకు. కానీ బయట చూసుకుంటే అరౌండ్ 75 to 120 రూపీస్ వరకు కూడా ఆ 12 బాక్స్ ప్యాక్ అనేది అమ్ముతున్నారు. సో అలాంటివి మీరు చాలా చక్కగా తీసుకెళ్ళచ్చు. ఆ బ్రాండ్ నుంచి మీరు ఒక ఫ్రాంచైజ్ మోడల్లో తీసుకొని కూడా చేసుకోవచ్చు. లేబలింగ్ జస్ట్ చేసి వాటర్ బాటిల్ బిజినెస్ అలా కూడా చేయొచ్చు. లేదు పెద్ద మొత్తంలో నేను కంప్లీట్ గా నాదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి అన్న కూడా మీరు ఆలోచించవచ్చు. సో ఈ బిజినెస్ మీరు చాలా చక్కగా తీసుకెళ్లొచ్చు మార్కెట్లోకి. ఎందుకంటే డిమాండ్ ఇది ఎప్పటికీ దీని డిమాండ్ అనేది తగ్గదు. సో మీరు అంటే ఒక లాబొరేటరీ త్రూ వీళ్ళు చెక్ చేసి మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తున్నారు వాటర్. సో మినరల్స్ కానివ్వండి, ఇందులో తర్వాత పొటాషియం లెవెల్ కానివ్వండి, మెగ్నీషియం లెవెల్ కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు pH ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఉంది ఇది మొత్తం ఒక ల్యాబ్ లో చెక్ చేసిన తర్వాత అది బాటిల్లో అందిస్తున్నారు, అది కూడా క్లియర్ అండ్ క్రిస్టల్ గా. సో ఇటువంటి వాటి మీద మీరు ఫోకస్ పెడుతున్నారు అంటే చాలా మంచిగా వాటర్ బిజినెస్ అనేది చేసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా సరే. మరి వీటికి కావాల్సిన ఏరియా అరౌండ్ ఒక 3000 SFT అయితే కంపల్సరీ కావాలి. సో ఇండిపెండెంట్ హౌస్ అయినా పర్వాలేదు, సో రూరల్ ఏరియా అయినా పర్వాలేదు, అవుట్స్కట్స్ అయినా పర్వాలేదు, లేదు ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉంది నాకు అక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే కూడా ఓకే. బట్ వాటర్ బాటిల్ బిజినెస్ అనేది ఎప్పటికీ డిమాండెడ్ బిజినెస్. సో రకరకాలుగా మీరు చాలా చక్కగా తీసుకెళ్లొచ్చు మార్కెట్లోకి మీ ఓన్ బ్రాండ్ తో, లేదా ఆల్రెడీ బ్రాండ్ ఉంది. సో బ్రాండ్ ని నేను తీసుకొని ప్రమోట్ చేసుకుని నేను కొద్ది గొప్ప అమౌంట్ అర్న్ చేయాలనుకుంటున్నాను, పెద్ద వాటికి రిస్క్ పెట్టలేను అంటే కూడా యూ కెన్ అప్రోచ్ అనమాట. సో ఇలాంటి బిజినెస్ మీద మీరు ఫోకస్ పెడుతున్నారు అంటే ఎప్పటికీ నష్టం అనేది జరగదు. సో కానీ ఎక్కడైనా సరే గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ యూనిట్ పెడుతున్నారు, సో డిమాండ్ ఎక్కడ ఉంది, అండ్ అరౌండ్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మీరు టార్గెటింగ్ ఏరియాస్ ఎక్కడ పెట్టుకున్నారు. సో వీటన్నిటికీ ఒక అవగాహన మీరు తీసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా 100% ఇందులో ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు.
చాలా చక్కగా మీ బిజినెస్ అనేది మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు కూడా తీసుకెళ్ళచ్చు వాటర్ బాటిల్ బిజినెస్. సో మేడం, లేబులింగ్ది ఒక డౌట్ అయితే, అంటే కంటిన్యూస్గా మనం ఇప్పటి వరకు చూస్తే వాటర్ రిలేటెడ్గా ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగానే అది జనరేషన్స్కి, ప్రతి మనిషికి నీడ్, అవసరం అని చెప్పొచ్చు. ఆ కాంపిటీషన్ని తట్టుకోవడం ఎలా, లేబులింగ్ పరంగా మనం ఎలా చూడాల్సిన అవసరం ఉందండి? లేబులింగ్ బిజినెస్, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ సిరి గారు. సో జస్ట్ ఒక వాటర్ బాటిల్ మీరు కొంటున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ త్రూ చాలా వరకు ప్లాంట్స్ ఉంటాయి. సో ఒక వాటర్ బాటిల్ కొని మీరు ఇక్కడ లేబుల్ ఎలా చేయొచ్చు ఒక వాటర్ బాటిల్కి అంటే, ఒక కంపెనీ లోగో కానివ్వండి, లేదా మీదే ఒక బిజినెస్ ఉంది, వెబ్సైట్ ఉంది, దాని లోగో కానివ్వండి, ఇంకా ఇతర ఏదైనా కావచ్చు, ఆ లోగో మీరు బ్రాండ్గా క్రియేట్ చేసి లేబుల్ అనేది వాటి మీద వేస్తారు. సో వీటి త్రూ కూడా మీరు చాలా చాలా చక్కగా డబ్బులు అర్న్ చేయొచ్చు. అంటే ఇక్కడ జస్ట్ మీరు లేబులింగ్ మాత్రమే చేస్తున్నారు. యు ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ వాటర్ ప్లాంట్ లేదు మీ దగ్గర, వాటర్ బాటిల్ కాన్సెప్ట్ లేదు, కానీ జస్ట్ లేబులింగ్ మాత్రం చేస్తున్నారు. సో ఈ బిజినెస్ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. జస్ట్ 3 సెక్టార్స్ చెప్పాను కదా, ఇది ఒక సెక్టార్ అన్నమాట అందులో. సో నేమ్ అండ్ తర్వాత కంపెనీ లోగో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు కాన్ఫరెన్సెస్ కానివ్వండి, అండ్ తర్వాత పెద్ద పెద్ద ఎంఎన్సి కంపెనీస్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కి సంబంధించినవి కానివ్వండి, కార్పొరేట్స్ కానివ్వండి, వీటన్నిటికీ వాళ్ళ బ్రాండ్ అంటే వాళ్ళ కంపెనీ బ్రాండ్ తరచుగా వాళ్ళ కంటికి కనిపించేలా మీరు అందిస్తారు. కాబట్టి అక్కడ డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ బిజినెస్ మీరు ఫోకస్ పెట్టినా, లేబులింగ్ బిజినెస్ లో ఫోకస్ పెట్టినా కూడా చాలా మంచి ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు సిరి గారు. సో మేడం, ఇలా ఎవరికైనా కూడా ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలి, డీటెయిలింగ్గా ఒక ఫ్రేమ్ వర్క్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ సోయా ఉత్పత్తి చేస్తున్న ప్రోడక్ట్స్ కి చాలా చాలా డిమాండ్, అండ్ ఫ్యూచర్ లో కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే చెప్పాను కదా, మెయింటెనెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు పేషెన్సీ అనేది తగ్గుతుంది జనాల్లో. సో క్విక్ గా కావాలి ఏదైనా కూడా, అండ్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసుకోకుండా ప్రొడ్యూస్ చేసి ఈజీ చేసే మెథడ్స్ లాంటిది ఇది కూడా. సో ఈ బిజినెస్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. సో ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.